లక్కున్నోడు ఎంవివి సినిమా మనకు అందిస్తున్న లక్కున్నోడు ఆడియోకి విచ్చేసిన మీ అందరికీ సాదరంగా స్వాగతం సుస్వాగతం. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం. సని సరి స పమ గమ పాదని సరి గమ మరి సరి సని పమ సని పమ గమ ని పమరి గమ రి స సాని పమరి స సారి గమ. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం. లక్కున్నోడు ఒక ఫీల్ కోసం టీజర్ చూపించేస్తాను. ఈ టీజర్ ఇప్పటికే డిజిటల్ మీడియాలో సందడి చేస్తోంది. ఒక్కసారి లక్కున్నోడు టీజర్ చూసేద్దాం. నా పేరు లక్కీ. గుడ్ మార్నింగ్ సార్. పండగ చేసుకో. నేను 1 man ఆర్మీలా పనిచేస్తాను సార్. ఇంతకీ నువ్వు లక్కీనా అన్లక్కీనా? ఆ క్వశ్చన్కి గూగుల్ కూడా ఆన్సర్ చెప్పలేదురా క్వశ్చన్ బ్యాంక్. పుట్టగానే లక్ అన్నారు, తర్వాత కాదన్నారు. మనం లక్కీ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన బ్యాంకోడు బోర్డు తిప్పేశాడు బావా. మార్నింగ్ బస్ స్టాండ్ లో కలిసావురా, ఈవినింగ్ కల్లా నా బతుకు బస్ స్టాండ్ చేస్తావురా. ప్రేమిస్తే పాజిటివ్ అంది, తర్వాత పలకరిస్తే నెగిటివ్ అంటుంది. నీతో నెగటివ్ క్యారెక్టర్. నీ కష్టాలు ఎక్కడున్నాయి భయ్యా? నిన్ను కలిసినోడు కదా కష్టాలు. లక్ నాకు హగ్గిచ్చేలోపు అన్లక్ నాకు లిప్ లాక్ ఇస్తుంది. విష్ణు గారు చేసినటువంటి సినిమాల్లో కొన్ని అద్భుతమైన పాటలు ఉన్నాయి. ఆ పాటలన్నింటినీ గుర్తు చేస్తూ దూసుకెళ్ళిపోవడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు ఆటా సందీప్ విత్ హిస్ ట్రూప్. మొదటిసారి నిన్ను చూస్తున్నా, ఎంతకాలంగానో నువ్వు తెలుసున్నా, పరవశంలో మునిగిపోతున్నా, ఎంత ప్రేమే నాలో దాచలేకున్నా. ఓ అలేఖ్యా, ఓ అలేఖ్యా, ఇన్నాళ్ళు నాలో ఉన్నావో లేవో, ఈ క్షణం నిండిపోయావే. ఓ అలేఖ్యా, ఓ అలేఖ్యా, నా కళ్ళు నువ్వే, నీ కళ్ళ నీళ్ళే, ఏ క్షణం నీ కంట పడనీనే.
also కేక మన baby అందం కేక ఒళ్ళంతా కాక లాగేస్తూ ఉంటే ఆగేదెట్టగా అరు నీరు చూసేసాక నీ వైపు అడుగేసాక నిద్రదిగా నీరు తాగలేనిక తిండి లేదిగా గుండె కోలుకోదిగా చిత్రహింస పెట్టమాకే చచ్చేదాకా నువ్వు రవే తొందరగా చీకటిలో చెమ్మాచక ఆడేసుకుందాంరా గోడలకే చెవులుంటాయి తోలెట్టకమ్మాయి అందుకే నచ్చావే నిషా కొట్టారి అందమే అచ్చా హై ఆజా ఓసారి శ్రీమతి అయిపోతుంది కన్యాకుమారి శోభనం కానిగా చల్లమురరి రాచిలకారా నువ్వు రవే తొందరగా చీకటిలో చెమ్మాచక ఆడేసుకుందాంరా ధోని సాంగ్ లాంచ్ అని చెప్పే ఫస్ట్ సాంగ్ లాంచ్ అని చెప్పు సాంగ్ లాంచ్ అను సాంగ్ లాంచ్ ఎస్ లక్ ఉన్నాడు ఫస్ట్ సాంగ్ చూసేద్దాం ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ సిరి మల్లి సన్న జాజి మల్లి వెళ్ళిపోకే గుండె తన్ని ఆ గుండెల్లో ఉన్న బొమ్మ నీదే మల్లి నన్నెట్ట తిప్పమాకే అల్ల పిల్లి ఎందాయిడు తిరగమంటావు గల్లి గల్లి అరే ఓ సిరి మల్లి సన్న జాజి మల్లి. ఈ సినిమాలో చూసినప్పుడు కొద్దిగా బొద్దుగా ఉండేవారు. అది చూసి చాలా మోహన్ బాబు గారు ఫిజిక్ కటౌట్ వేరు, విష్ణుబాబు అంటే కొంచెం బబ్లీగా ఉన్నాడు ఎట్లాగా. ఆ తర్వాత నేను దేనికేం రెడ్డి సినిమా చేద్దామని ఆయన్ని కలవటానికి వెళ్ళాను. చూస్తే కరెక్ట్గా ఇప్పుడు ఒక 25 ఏళ్ల క్రితం మోహన్ బాబు గారు కటౌట్ ఎలా ఉందో అలా ఉన్నారనమాట. సో దట్ ఈస్ ద హార్డ్ వర్క్. అది ఇప్పటిదాకా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు, ఇలాగ మెయింటైన్ చేస్తాడు కూడా. సో ఆల్ ది బెస్ట్. ముఖ్యంగా లక్రాజ్ గారికి, అచ్చు, ఈ సాంగ్ చేసిన బప్పాలహరి గారికి. సాంగ్ చూసిన నాకు ఎస్పెషల్లీ టీజింగ్ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఒక అమ్మాయి వెంట అబ్బాయి పడుతూ పాడుకోవడం అన్నది ప్రతి కుర్రాడి మనసులో ఉండే కోరిక అది. సో ఇమ్మీడియట్గా ఆడిటోరియానికి కనెక్ట్ అయిపోద్ది. అందువల్ల నేను చాలా ఇష్టపడతాను ఇట్లాంటి పాటలు. సో వెరీ నైస్, చాలా బాగుంది. కంపోజింగ్ కూడా చాలా బాగుంది. సో ఆడియో హిట్ అన్న విషయం అర్థమైపోయింది నాకు. ఎక్స్ట్రాడినరీ సెంటిమెంట్ ఉందండి ఈ సినిమాలో. అది తల్లిదండ్రుల సెంటిమెంట్. తండ్రి ప్రేమను పొందాలి అని ఈ ప్రపంచంలో ఎంతమంది బిడ్డలు ఎదురు చూస్తారో తెలియదు, కానీ ఈ లక్కున్నోడు చూస్తే, విష్ణు పడే తాపత్రయం చూస్తే ఆ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుని తీరతారు.
అంత ఆ తండ్రి హృదయంలో స్థానం సంపాదించాలన్న ఆ కొడుకు బాధ, ఆ కొడుకు కోరిక, ఆ కొడుకు ఆకాంక్ష, ఆ కొడుకు ప్రయత్నం ఇన్నున్నాయి స్క్రీన్ ప్లే నిండా. టైటిల్ చూస్తే సినిమా చూడక్కర్లా, లక్ ఉన్నోడు అన్నాక ఇంకెవడకండి ధైర్యం ఉండేది ఆ సినిమాని ఆడించకుండా ఉండే ధైర్యం. లక్ ఉన్నాడు అంతే. మా విష్ణు లక్ ఉన్నాడు అద్భుతంగా. మొన్న ఈడో రకం ఆడో రకం అన్నాడు, కానీ ఇవాళ నిజమైన లక్ ఉన్నోడుగా అద్భుతంగా ముందుకు వెళతాడు. మళ్ళీ మనం 100 రోజుల ఫంక్షన్లో కలుద్దాం విష్ణు. నన్ను పిలు, నా చేతులతో నీకు షీల్డ్ ఇస్తా, ఓకేనా? సిరిమల్లి సన్నజాజి మల్లి ఔ సిరిమల్లి సన్నజాజి మల్లి అందాక ఎల్లిపోకే గుండె తన్ని ఆ గుండెల్లో ఉన్న బొమ్మ నీద మల్లి నన్నెట్ట తిప్పమాకే అల్ల పిల్లి ఎన్నాళ్ళు తిరగమంటో గల్లి గల్లి అరే ఔ సిరిమల్లి సన్నజాజి మల్లి. Yeah, the UK sound. What a wicked style. People that drive me crazy. నూతి తిప్పుకోకే ఫోజు కొట్టమాకే ఫుల్ ఫ్లాట్ అయ్యా నీకే కత్తి లాంటి ఈడే కూర్చుతాంది సూడే ఒక్క స్మైల్ ఇస్తే చాలే కల్లోకి చూసుకొచ్చి కన్నాలు పన్నివ్వకుంటే ఎట్టాగే తగదిమిదిన్ ఎట్టాగే తగదిమిదై నా పైన మత్తు చల్లి మాయేదో చెయ్యమాకే కూర్చోను అంది మనసు నుంచోను అంది వయసు ఎట్టాగే తగదిమిదిన్ ఎట్టాగే తగదిమిదై ముద్దుల్లో నన్ను ముంచి చీరల్లే చుట్టుకోయే అరే ఓ సిరిమల్లి సన్నజాజి మల్లి. వచ్చినాను చూడే తెల్ల మల్లె పూలే చూసి చూసి వాడిపోయే ఇట్టగాని చెబితే ఇంతకన్నా ముందే రాయిలైన కరిగిపోదే నువ్వేమో నిండుకుంటా నేనింకా ఎండకుంటా ఓ పిల్ల తగదిమిదిన్ ఓ పిల్ల తగదిమిదై నీ సోకు సల్లగుంట ఉప్పెయ్య పచ్చ జెండా వంట కట్టుకుంటా ఎంచక్క చూసుకుంటా ఓ పిల్ల తగదిమిదిన్ ఓ పిల్ల తగదిమిదై వచ్చేస్తే ఆగకుండా వేసేస్తా పూలదండ ఓ సిరిమల్లి సన్నజాజి మల్లి అరే ఓ సిరిమల్లి సన్నజాజి మల్లి ఓ సిరిమల్లి సన్నజాజి మల్లి ఓ సిరిమల్లి సన్నజాజి మా ఫ్యాన్ శంకర్ రెడ్డికి ముందు అవకాశం ఇస్తున్నాం. రెండో సాంగ్ మీరు లాంచ్ చేసేసేయండి. సెకండ్ సాంగ్ లాంచ్. ऐसा लगा दिल पे लगा जोर से लगा बाबू से गाता के नुगा गुंडेला पै दुंपतेगा किसकी नहीं चून पापा मत कीचे शेप बगा रक्षा रक्षा ले पे नुगा लागु तुते लिपतेगा గుండెలక సూడనిగా మిస్సురెడ్డి కున్నదిగా బండినకి స్పీడ్ పెంచి దూసుకెళ్తా ఈ ఇండస్ట్రీలో నాకు తెలిసి లక్ని నమ్మని ఏకైక వ్యక్తి మా అన్నయ్య మోహన్ బాబు గారు.
హార్డ్ వర్క్, కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఇవన్నీ ఉంటే లక్కు కూడా మీ వెనకాల ఒక కుక్కలా వస్తుంది అనడానికి ఆయనే ఉదాహరణ. నాకు తెలిసి మా అన్నయ్య కూడా ఆయన పెంపకంలో పెరిగిన విష్ణు కానీ, మనోజ్ కానీ, మంచు లక్ష్మి కానీ వీళ్ళు కూడా ఆయన బాటలోనే వెళుతూ హార్డ్ వర్క్ని మనస్ఫూర్తిగా నమ్ముకున్నారు తప్ప లక్ ఇట్ కమ్స్ ఆటోమేటికల్లీ. అవన్నీ ఉన్నోళ్ళని వాళ్ళని వెతుక్కుంటూ వస్తుంది అదృష్టం అన్నది. మా విష్ణు వర్తున్నోడు. సో మా విష్ణు ఎందుకంటే నాకు నా లైఫ్లో, నా కెరియర్లో నాకు ఫస్ట్ ఒక గుర్తింపు ఇచ్చింది, నాకు యాజ్ రైటర్గా నాకు ప్రేక్షకుల్లో ఒక మంచి పేరు తీసుకొచ్చిన సినిమా ఢీ. అదే నా స్టార్టింగ్. సో దానికి కారణం దాంట్లో సింహభాగం విష్ణుదే. అక్కడి నుంచే, ఎందుకంటే మేము రాసిన డైలాగులు కానీ, స్టోరీ కానీ పండాలంటే దాన్ని తగ్గ పోషించగల ఆ సత్తా ఉన్న యాక్టర్ దొరికినప్పుడే ఆ స్టోరీలు పండుతాయి, ఆ డైలాగులు పండుతాయి. సో బ్రదర్, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ ఐ స్టార్టెడ్ మై జర్నీ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. రాజా నమస్కారం. రాజా సాయి వెంకట్. హలో మ్యామ్. సత్యం రాజేష్ గారిని వేదిక పైకి ఇచ్చేయాల్సిందిగా కోరుతున్నాం. రఘుబాబు గారు. సాంగ్ నెంబర్ 3 లాంచ్. ఊరు వాడ మోగిపోయే ననక మొదలా ఒక్కరైన ఊరు కోరే ఇదేమి జాతరా మొత్తుకున్నా మొక్కుకున్నా రాత మాత్రం మారుతుందా డెస్టినీకి డెస్ట్ పెట్టి జస్ట్ పాస్ మార్కులిచ్చి లైఫ్ లాగా చివత ఎవరా. ఎవరికైనా ఒక మంచి తండ్రి ఉంటే అతను లక్కునోడు అంటారు, ఒక మంచి బ్రదర్ ఉంటే లక్కునోడు అంటారు, ఒక మంచి సిస్టర్ ఉంటే లక్కునోడు అంటారు, బాగా డబ్బును అడగబడితే లక్కునోడు అంటారు, నాలాంటి మంచి స్నేహితుడుంటే లక్కునోడు అంటారు. సో అవన్నీ ఉన్న లక్కునోడే విష్ణు. మోహన్ బాబు గారు కష్టపడి వచ్చారని కథల్లో విన్నాను, నిజంగా చూడలేదు నేను, సారీ సార్. కానీ మా విష్ణు కూడా కష్టపడే వచ్చాడు, ఖాళీగా తిరిగి కానీ కళ్ళ కానీ రాలేదు. విష్ణు గురించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే మిగతా హీరోలాగా విష్ణు ఉంటాడు అనుకున్నారేమో. సినిమా 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 సినిమాయే ప్రపంచం. డి సినిమాలో కొంచెం బొద్దుగా ఉన్నారని చెప్పి నాగేశ్వర రెడ్డి గారు అబద్ధం చెప్పారు, కొంచెం ఎక్కువే ఉండేవారు. అక్కడి నుంచి ఆయన హీరోగా అంచెలంచెలుగా వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా ఈరోజు అతను మార్చుకోవడం రియల్ గ్రేట్. విష్ణు 10 o'clock ఇప్పుడు గునిపోతారు, మార్నింగ్ 4 o'clock లేచి వర్కౌట్ చేస్తారు. డిసిప్లిన్ విషయానికి వస్తే మోహన్ బాబు గారితో సమానం, కానీ మోహన్ బాబు గారు అంత స్ట్రిక్ట్ కాదు. 7 అని చెప్తే ఆయనే పొద్దున్న ఫోన్ చేసి రాజేష్ 7 కాదులే నువ్వు 8:30 రా పర్లేదు అంటారు ఆయన. అంటే మా జనరేషన్ కాబట్టి. ఇంకా ఫుడ్ హ్యాబిట్స్ సాధారణంగా బొమ్మరిల్లు ఫాదర్ క్యారెక్టర్ లాగా విష్ణు రివర్స్. వాళ్ళ నాన్నగారు ఏదైనా హోటల్కి వెళ్తే ముందే ఫోన్ చేసి మా నాన్నగారికి ఈ ఫుడ్ ఇష్టం ఉండదు, ఆ ఫుడ్ ఇష్టం, ఆ ఫుడ్లో పలానాది కలపొద్దు, ఇది కలపండి, ప్రాన్స్లు ఇచ్చేయండి అని చెప్పి ముందుగానే జాగ్రత్త తీసుకుని నాన్నగారు వెళ్ళేసరికి మొత్తం రెడీ చేసి పెడతారు. వాళ్ళ నాన్నగారు వెళ్ళి ఏమయ్యా నాకు అది ఇష్టం లేదు, నాకు తెలుసు సార్ ఆల్రెడీ, నాకు వద్దు సార్, నా ఆర్డర్ వచ్చేసింది సార్ ఆల్రెడీ. అంటే ఈ నెలక ముందే అన్నీ ప్రిపేర్ చేసిన గొప్ప కొడుకు విష్ణు. సార్ మనం ఒకే జనరేషన్, మన అన్నయ్య మోహన్ బాబు గారి గురించి చెప్పాలి, ఎందుకంటే మనం ఒక జనరేషన్ సార్, విష్ణు వాళ్ళందరూ తర్వాత జనరేషన్. సో ఫస్ట్ కనిపించగానే నేను అడిగిన మొట్టమొదటి విషయం ఏంటంటే, అంటే అది ఒక అంత సీనియర్గా ఉండి లాట్ ఆఫ్ బిజినెస్ వ్యాపారాలు అన్నీ పెట్టుకుని ఒక రాజేష్ అనేవాడు ఎవడో సత్యరాజేష్ అంటే ఇండస్ట్రీలో ఫస్ట్తో కంపేర్ చేస్తున్నా నేనే లాస్ట్ ఆర్టిస్ట్, నేనే చిన్న ఆర్టిస్ట్, నన్ను గుర్తుపెట్టుకుని మనం కలిసి 2 ఏళ్ళు అయిందయ్యా, పిల్లలు బాగున్నారా, మళ్ళీ ఒకసారి భోజనం చేద్దాం మనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నగారు.
కాళ్ళు తడవకుండా గోదావరి దాటగలరు, కానీ మోహన్ బాబు గారి ఇంట్లో భోజనం చేయకుండా ఇండస్ట్రీ ఎవరు దాటలేరు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా తమ్ముడు విష్ణు లక్కున్నోడు కాదు, ఇందాక కోనన్నట్లు వర్తున్నోడు, దమ్మున్నోడు, కిక్కున్నాడు. ఈ సినిమా నేను కూడా ఒక క్యారెక్టర్ చేయడం అయింది, ఓ మంచి క్యారెక్టరు. గ్యారంటీగా ఈ సినిమా 200% మంచి డబ్బు సంపాదిస్తుంది. అలాగే మా తమ్ముడికి, మా మంచు వారి ఫ్యామిలీకి మంచి పేరు తీసుకొస్తుంది. లవ్ యూ రాజా, లవ్ యూ. రాజా లవ్ యూ. ఐ లవ్ యూ, ఐ కిస్ యూ. ఓకే. చిన్న చిన్న వేషాలు వేసి డ్రిల్ మాస్టర్గా పనిచేసి పర్సనాలిటీతో, క్యారెక్టర్తో, కంటెంట్తో, కన్విక్షన్తో సినిమా ఇండస్ట్రీకి వస్తే చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు మోహన్ బాబు గారు, వాళ్ళు మనకు హెల్ప్ చేశారు, వీళ్ళు మనకు హెల్ప్ చేశారని. అప్పట్లో మోహన్ బాబు గారికి ఉన్న పర్సనాలిటీ, అందం ఉన్నవాళ్ళు ఇండస్ట్రీలో ఫిగర్స్ మీద ఉన్నారు. ఎన్టీ రామారావు అలాంటి వాళ్ళు తప్ప. అంత ఫిజిక్ పెట్టుకొని, అంత వాచకం పెట్టుకొని, అంత స్టెబిలిటీ పెట్టుకొని, అంత స్టాండర్డ్ పెట్టుకొని చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ ఈ స్థాయికి వచ్చాడు. ఎన్ని దెబ్బలు తిన్నారో, ఎన్నిసార్లు పడ్డాడో, ఎన్నిసార్లు లేచాడు, ఎన్నిసార్లు లాభపడ్డాడు, ఎన్నిసార్లు నష్టపోయాడు, ఎన్ని కోట్లు అప్పుల పాలయ్యాడో అది మోహన్ బాబు గారికి మాత్రమే తెలుసు. ఈ వెనక మొత్తం అయినా ఎందుకు పెద్ద పొజిషన్లో ఉన్నాడంటే లక్ మాత్రం 1% లేదు. ఆయనకున్న ధైర్యం. మోహన్ బాబు గారు అంటారు, ఏమయ్యా నువ్వు డబ్బులు ఇస్తే కానీ సినిమా రాయవా? అవునన్నా, డబ్బులు ఇస్తే కానీ నేను రాయనన్నా. ఆయన డబ్బులు ఇవ్వలేకాదు, నేను తీసుకోలేకాదు. మోహన్ బాబు గారు అడిగిన ప్రతిసారి అంత మంచి కథ నేను మోహన్ బాబు గారు చెప్పలేకపోయా రైటర్గా ఉన్నప్పుడు. అదృష్టం ఏంటంటే, నా లక్ ఏంటంటే, నేను ఆర్టిస్ట్ అయిన తర్వాత నాకు మంచి మంచి వేషాలు మోహన్ బాబు గారు, వాళ్ళ అబ్బాయి నాకు ఇస్తున్నాడు. ముఖ్యంగా మంచి విష్ణు. మతి తప్పినదా, మదమెక్కినదా, ధర్మాసనమును శాసించుటకు అర్హత లేని నీవు దాన్ని అధిష్ఠించుటయా? ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత ఖండకావరము! తుచ్చ మానవ, డబ్బుకు చావు, తప్పుకు చావు, అప్పుకు చావు, చచ్చామురో దేవుడు అని నిత్యము మొత్తుకునే మీరెక్కడా? మీ జనన మరణమును మునివేళ్ల మీద లెక్కించు మేమెక్కడరా? నీ మానవ జాతి నీచము, హీనము, హేయము, హే కొరాతి ఘోరము. చిచి 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 అట్టి నీచ జాతిన జనించిన నీవు నరకాధిపతి అగుటయ్యవా? వృధా ప్రయత్నము మాని యమదండనముకు సిద్ధము కాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఈ అభిమానికి హ్యాట్స్ ఆఫ్. ఇండస్ట్రీలో హీరోల డైలాగులు ఎవరన్నా చెప్తారయ్యా? ఆ హీరోకి ఎదురు నిలిచి చెప్పేటువంటి విలన్ డైలాగులు ఈ రకంగా చెప్పగలిగారంటే అది ఓన్లీ మోహన్ బాబు గారి వల్లే సాధ్యమైంది. 4th song launch. I got stuff in my pocket, I got money in my bag, I got girls spinning over me and booty, booty, booty that's been going crazy now. He got stuck with a lady, he's got dirty with a girl. Never try with me baby now, DJ, DJ, DJ better let's take it easy. Never shamaga do life is busy, energy back up you make it crazy. Nuvu yavarani asalada kani jagamiti pada mari move your body. Rami pulu rube vayu veganga halona teli churu yavaru yemani arukunna vadilai laku kikke. డైరెక్టర్స్గా కోరుతున్నాను, మీ మనసులోని మాటలన్నీ చెప్పే టైం ఇదే. విష్ణు గారితో పనిచేసినప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా హీరోలతో పనిచేశాను. పనిచేసినప్పుడు షార్ట్ గ్యాప్లో లేదా ఏదో ఒక రకంగా డిస్కషన్ పెట్టేవాళ్ళు. ఆ టైం వేస్ట్ అయిపోయేది. ఎందుకు ఇలా చేస్తారు అనుకునేవాడిని. కానీ విష్ణు గారి దగ్గర ఒక క్రమశిక్షణ ఉంది, అది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే సినిమా కథ చెప్పినప్పుడే డిస్కషన్స్ ఉంటే ఆ రోజునే చేస్తారు. తర్వాత సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడూ డిస్కస్ చేయరు. అది ఆయన గొప్పతనం. మోహన్ బాబు గారు అంటే మంచి భోజనం,
ఆయన చూస్తుంటే నాకు ఏదో ఒక ఆయనతో మాట్లాడాలి, ఆయన కళలో చూస్తూ ఉండిపోవాలి అని. నిజంగా మీలో ఏదో పవర్ ఉంది సార్. ఆ పవర్ ఉన్న బట్టే మీరు ఇంతవరకు అయ్యారు. గ్రేట్ సార్. నాకు ఎన్టీఆర్ గారిని చూసిన తర్వాత మిమ్మల్నే చూస్తున్నా అలాగా. థ్యాంక్ యూ సార్. నా లైఫ్లో జరిగిన సంఘటనే ఈ సినిమా మీ ముందు చెప్తున్నా. మా నాన్న నేను పుట్టినప్పుడు నన్ను నల్లక్క ఫీల్ అయ్యాడు. నేను పుట్టినప్పుడు ఆస్తులన్నీ పోయినాయంట. అది అన్నీ నేను సంపాదించాలి మళ్ళీ అని అనుకునేవాడిని. అదే ఈ స్టోరీ. చాలా కాలం తర్వాత నేను 35 ఏళ్ళ తర్వాత మళ్ళీ మా నాన్న నేను కలవడం జరిగింది. కానీ ప్రజెంట్ నేను ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మా నాన్న నా దగ్గర లేడు, చనిపోయాడు. సో ఆ ఎమోషన్తో ఈ సినిమా చేశాను. దయచేసి అందరూ ఈ సినిమాను ఆశీర్వదిస్తారని భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చిత్ర నిర్మాత, ఈ చిత్రంలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసిన మా ఎంవివి సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఒక సింహం ఒక పులి మాట్లాడినట్టు నడిచి వస్తున్నట్టు ఉంటుంది ఆయన చూస్తుంటే. ఆయన పక్కన కూర్చోవాలన్నా మాట్లాడాలన్నా కూడా భయపడేంత గొప్ప వ్యక్తి ఆయన. తర్వాత విష్ణు లాంటి హీరో, ఆయన క్రమశిక్షణ ఇప్పటికీ అంత పెద్ద స్థాయిలో ఉండి ఆయన చాలా డౌన్ టు ఎర్త్. మార్నింగ్ 7కి షూటింగ్ అంటే 6గా అందరికంటే ముందు ఆయనే ఉంటారు. 2 ఎవరితోనైనా ఆర్టిస్టులతో కానీ టెక్నీషియన్స్తో చాలా డిగ్నిఫైడ్గా బిహేవ్ చేస్తారు. ఆయన లాంటి హీరోతో మళ్ళీ సినిమా చేయాలని నాకు ఉంది. నిజంగా థ్యాంక్ యూ కోన గారు, ఈరోజు వచ్చినందుకు, మీతో మాకు ఎప్పుడు మాతో కలిసి ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మోహన్ బాబు గారు నమస్తే. థ్యాంక్ యూ సార్. థియేటర్ ట్రైన్ లాంచ్. నా పేరు లక్కీ. అసలు నా లైఫ్ స్టైల్ ఎలా ఉండేదో తెలుసా? గుడ్ మార్నింగ్ సార్. పండుగ చేసుకో. మార్నింగ్ బస్ స్టాండ్లో కలిసావురా, ఈవినింగ్ కల్లా నా బతుకు బస్ స్టాండ్ చేస్తావురా. ఎవరి ఇది కత్తిలా ఉంది? ఓ సారీ, మీ సిస్టరా? చుట్టూ నా సిస్టర్. ఈ పాజిటివ్ పద్మ నీకు దక్కడం ఇంపాసిబుల్. మంగళవారం నుంచి మంచి ముహూర్తాలు ఉన్నాయంట. మంగళ స్నానం చేయించి మంగళసూత్రం కట్టేయమంటావా? నీ కష్టాలు ఎక్కడున్నాయి భయ్యా? నిన్ను కలిసినోడు కదా కష్టాలు. ఎక్కడున్నావు రాజా? ఈ బ్యాగ్ నీ దగ్గర 1 డే ఉంచు, 1 crore ఇస్తా. మొత్తం 25 కోట్లకి వాడి సంఖ్యలో ఉన్న కట్టదు సహా. మనీ విత్ ఎల్. నీకంటే పెద్ద లక్కీంద్రా రాజా. ఎవడు భయ్యాడు? దరిద్రానికి దగ్గర చుట్టంలో ఉన్నాడు. నీతో నెగటివ్ క్యారెక్టర్. ఈ పాజిటివ్ అంతే పోవే. అచ్చ బాబోయ్, లక్ వీడికి లిప్ లాక్ ఇచ్చిందంటే అన్లక్ వీడితో గ్యారంటీ ఆడుకుంటుంది. జేకే ఎవరు సార్? డబ్బెక్కడ్రా. మీరు భయపెట్టాలనుకున్న వినియోగదారుడు ఇప్పుడు తొక్కలే అనే యాటిట్యూడ్లో ఉన్నాడు. పువ్వు పచ్చడైంది రాజా. నువ్వు ఏ యాంగిల్లో చూసినా లక్కున్నాడువే. మెనీ డౌట్స్. నీ డౌట్లు మడిచి కాన్సెప్ట్ అది ఇంట్రెస్టింగ్ గా ఉంది. అభి స్టోరీ బాకీ హై మేరా చోర్. ఈ చిత్ర నిర్మాత, ముందుగా నిర్మాతల గురించి చెప్పాలి. ప్రతి ఒక్కరూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంటారు. ఏదికంటే చెప్పుకోవాలి, వాళ్ళ గురించి ఉన్నది లేనిది చెప్పుకోవాలి. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఫస్ట్ డే చూశాను, ఆయనే సినిమాలో విలన్గా యాక్ట్ చేస్తున్నారని విన్నాను. కథ విన్నప్పుడు పలానా ఆయన అన్నారు. ఆ తర్వాత ఈరోజే చూశాను, మధ్యలో ఎప్పుడు వెళ్ళలేదు. వస్తానని చెప్పి కూడా వెళ్ళలేదు.
నిర్మాతగా చాలా మంచి వ్యక్తి, అనుకున్నట్టు తీయగలిగిన వ్యక్తి అంటే మధ్యలో ఏ గొడవలు లేకుండా, ఏ అసందర్భం లేకుండా చెప్పినది చెప్పినట్టుగా తీస్తున్నాడని ఇంతకుముందే కో ప్రొడ్యూసర్ విజయ్ చెప్పుకొచ్చాడు. అప్పుడప్పుడు అడిగాను ఎలా జరుగుతుందని. ఈజ్ ఎ వండర్ఫుల్ మ్యాన్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అటువంటి మంచి నిర్మాతలు సినిమా పరిశ్రమకు అవసరం అంకుల్ అంటే విజయ్ చెప్పేవాడు. విష్ణుని ఎప్పుడు అడిగేవాను కదా, ఎలా జరుగుతుంది చూడండి, బాగా జరుగుతుంది అనేవాడు. ఇక నటుడుగా నువ్వేంటే చిన్న చిన్న వేషాలు వేయలేదు, నేను డబ్బుకు కష్టపడ్డాను కానీ, ప్లాట్ఫారం మీద పడుకున్నాను కానీ చిన్న ఓకే కాళ్ళకి నమస్కారం పెడితే నేనేదో గొప్పగా, అది నాకు తమ్ముళ్ళు లాంటి వాడు. ఇది ఈరోజు బంధం కాదు, దాదాపు 30 సంవత్సరాల బంధం, అందుకే అంత ప్రేమ. థ్యాంక్ యూ తమ్ముడు. కాబట్టి విలన్గా నాకు ఈ రోజుకి దాదాపు 180 చిత్రాలు హీరోగా చేసిన, మొత్తం 560 చిత్రాలు చేసిన విలన్ పాత్ర అంటేనే నాకు ఇష్టం. నేను పల్లెటూరు నుంచి ప్రారంభమై మద్రాసుకు వెళ్ళింది విలన్ వేషం వేద్దామని. మొట్టమొదటి సినిమా నేను చూడలేదు కానీ ఈ సినిమాలో విలన్ పాత్ర నిజంగా చాలా అద్భుతంగా చేశాడు. వెకిలి చేష్టలు చేయకుండా ఆ క్యారెక్టర్ ఎలా చేయాలో అలా చేశాడు. రేపు సినిమా మీరు చూసిన తర్వాత కూడా మోహన్ బాబు గారు చాలా కరెక్ట్గా చెప్పారని చెప్తారు. రియలీ యూ డిడ్ గుడ్ పర్ఫార్మెన్స్ సార్, యూ డిడ్. నేను నా సినిమాలో ఇస్తున్నాను, నెక్స్ట్ తీవే సినిమాలో మీరే నా పిక్చర్లో మెయిన్ విలన్. ఫస్ట్ డే ఆయన చూసినప్పుడు ఈయన పోయి విలన్ ఏం వేస్తాడన్నారు అని నేను అనుకున్నాను, అరే మోహన్ బాబు నిన్ను కూడా మొదట విలన్గా పెట్టినప్పుడు ఆ నిర్మాతలు వాళ్ళు కూడా అలా అనుకో ఉండొచ్చు కదా, కాబట్టి తక్కువ అంచనా వేయదు. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో నీకు తెలియదు, కాబట్టి తక్కువ అంచనా వేయొద్దు అనుకున్నాను. సినిమా చూశాను. రియలీ హోల్ హార్టెడ్లీ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ సార్. దర్శకుడు రాజ్ కిరణ్, మీరందరూ స్టేజ్ మీద చాలామంది మా ఇంట్లో భోజనం బాగుంటుందన్నారు. ఒక్క పూట భోజనం ఎవరైనా పెడితే బాగుండు అని 24 గంటలు పస్తున్న రోజులు ఉన్నాయి తమ్ముడు. ఈరోజు నేను భోజనం పెట్టగలిగానంటే భగవంతుడు నాకు ఇచ్చాడు. భోజనం పెట్టడం గొప్ప కాదు, అదే ఒక పిడికడ అన్నం ఒక రోజు పెడితే బాగుండే అని ఆలోచించిన సంఘటనలు ఉన్నాయి నా ప్రయాణంలో. ఆ భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి అది క్రమశిక్షణతో ఇలా ఉండాలని పట్టుదలతో బ్రతుకుతున్నాం. 10 మంది నేను కారు షెడ్లో ఉండేటప్పుడు ఒకటి అనుకునేవాడిని. కారు షెడ్లో నేను ఉండే రోజుల్లో 30 రూపాయలు నెలకు రెంటు. భగవంతుడా నా ఇంటికి ప్రతిరోజు ప్రతి పూట 10 మంది వచ్చి భోజనం చేసే అవకాశాన్ని నాకు కలిగించు అని ఆ దేవుణ్ణి ప్రార్థించాను. అది ఇచ్చాడు ఈ రోజున, అందుకే మీకు పెట్టగలుగుతున్నాను. అది గొప్ప కాదు. ఇక క్రమశిక్షణ, పట్టుదల, దీక్ష ఎలా వచ్చాయంటే ఒక రామారావు గారి గురించి, ఒక నాగేశ్వర గారి గురించి, పెద్దవాళ్ళ గురించి చూసి ఇలా ఉంటే, మా గురువుగారు దాసనారాయణ గారు చెప్పారు, ఇలా ఉంటే మనకు 10 మంది భయపడతారు. 7 గంటలంటే 6:30 గంటలకు సెట్టుకు వెళితే దర్శకుడు, నిర్మాత ప్రతి ఒక్కరూ మనకు భయపడతారు. 7 గంటలకని చెప్పి నువ్వు 7:15కి వెళితే వాళ్లకు నువ్వు భయపడాలి. నీకు వాళ్ళు భయపడాలన్నా, వాళ్ళు నీకు భయపడాలని ఆలోచించుకో అన్నారు. 7 o'clock 70 కిలోమీటర్ల షూటింగ్ అన్నా కూడా 6:30కి మేకప్ వేసుకుని వెళ్ళి ఉండే సంఘటనలు జరిగాయి జీవితంలో. దర్శకుడు మీరు అన్నారు, ఆ క్రమశిక్షణే బిడ్డలకు నేర్పించాను. ఎప్పుడూ వేదిక మీద బిడ్డలను పక్కన పెట్టుకుని బిడ్డలను పొగడకూడదు అనే సామెత. ఏం బాబాయ్ కరెక్టా? ఫోన్ ఆఫ్ చేయి, పక్కరా. రైటర్గా చెప్పాలి, బిడ్డలను పక్కన పెట్టుకుని పొగడకూడదు, అవునా కాదా? కదా, బిడ్డలను పక్కన పెట్టుకొని నువ్వు చాలా గొప్పవాడివి డామ్ డూమ్ అనకూడదట. అది దిష్టి అంటారు, చాలామందికి తెలుసు. అది నా బిడ్డల గురించి నేను చెప్పను కానీ క్రమశిక్షణ నేర్పించాను, పద్ధతి నేర్పించాను. సక్సెస్ ఫెయిల్యూర్ ఇస్ ఏ కామన్. కృషి, పట్టుదల, దీక్ష. బాబాయ్ అన్నాడు లక్కు కాదు. ఆ లక్కు అంటే లక్కు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? పొట్ట పెంచుకొని, గవదలు పెంచుకొని ఇలా లావు అయిపోయి లక్కు ఎక్కడి నుంచి వస్తుంది? హీరోకు కావలసిన లక్షణాలేంటి? శరీరాన్ని అందంగా పెట్టుకోవడం,
భగవంతుడు ఇచ్చినటువంటి శరీరాన్ని, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి రూపాన్ని సక్రమంగా పెట్టుకోవడం ఏదో ఒక రోజున అదృష్టం తలుపు తడుతుంది. నువ్వు అన్నావు అదృష్టం, గోపాలకృష్ణ గారు, అదృష్టం దురదృష్టం రెండు పక్కనే ఉంటాయని. అలాగే మా గురువుగారు ఒక వీల్ చక్రం మీద రాశారు డైలాగు. మనకు బండి చక్రం ఉంటుంది, ఒక పక్కన కష్టం, ఒక పక్కన సుఖం. సుఖం కష్టం ఉంటుందంట బండి చక్రానికి. ఇలా తిరుగుతున్నప్పుడు మనిషి జీవితంలో ఒకసారి సుఖం, ఒకసారి కష్టం వస్తూ ఉంటుంది. జీవితం అంతా సుఖం ఉండదు, జీవితం అంతా కష్టాలు ఉండవు. ఎప్పుడో అప్పుడు దేవుడు అలా చెయ్యి మనకు అందిస్తాడు, పైకి లాగుతాడు. అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఆ క్రమశిక్షణ నా బిడ్డలకు నేర్పించాను. మీరు ఈ రోజున వేదిక మీద చాలా క్రమశిక్షణతో కూడిన వ్యక్తి విష్ణువర్ధన్ బాబు అంటే నాకు కింద కూర్చొని అసలు ఆనంద బాష్పాల్లాగా ఏడుపు వచ్చింది. ఎస్, ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ దట్. అదే మీరు వాడు క్రమశిక్షణగా లేనప్పుడు మీరు చెప్పుంటారు, అలా ఉంటే నేను ఫీల్ అయ్యేవాడిని. ఇంకొక విషయం విష్ణు, ఐ వాంట్ టు గివ్ యూ వార్నింగ్ ఫర్ యూ. ఇట్ ఈస్ అ వార్నింగ్. పబ్లిక్ చూస్తున్నారు, భార్య, 2 బిడ్డలు ఉన్నవాడివి. ఈ మధ్యనే టీవీలో చూశాను, 10 మందిలో, ఎందుకంటే 10 మందిలోనూ నువ్వు చేసిన తప్పుని చెప్పాలి. నేను సహజంగా నా ఆడియోకు నేను కూడా వెళ్ళను అని ఎక్కడో ఆడియో ఫంక్షన్లో అన్నావు. అది తప్పది. నీ ఆడియో ఫంక్షన్కు నువ్వు వెళ్ళాలి. 10 మంది హీరోలు నేను ప్రేమగా పిలిచినప్పుడు వాళ్ళ ఆడియో ఫంక్షన్కు వెళ్ళాలి. అంతేగాని నా ఆడియో ఫంక్షన్కి నేను వెళ్ళను అని కొంతమంది హీరోలు ఇట్లాగా డబ్బాలు కొట్టుకోవద్దు. అర్థమైందా? బీ సిన్సియర్. సిన్సియర్గా ఉన్నప్పుడే అన్నీ ఉంటాయి, డబ్బాలు వద్దు మనకు. ఎనివే రాజ్ కిరణ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. పిక్చర్ని చూసిన వాళ్ళు ఏమనుకుంటాం, బ్రహ్మాండం బ్రహ్మాండం అంటాం. మన బిడ్డ బాపు గారు, డైరెక్టర్ గారు మాట చెప్పాడు, మన బిడ్డ చీముడి గార్చుకుంటూ అలా ఇంగిలి గార్చుకుంటూ ఇంట్లో ఉన్నాడు అనుకో, మన కోసం వచ్చిన వాళ్ళు ఎవరైనా బా ఎంత చక్కగా ఉన్నా అంటే మీ బిడ్డ అంటాడట. మన తెలుసు చీముడి గార్చుకుంటా అని, అది సెల్ఫ్ డబ్బా కొడుతున్నాడు, ఆ కాకా కొడుతున్నాడు. ఆ కాకా కాదు, లక్కున్నవాడు సినిమా దైవ సాక్షిగా, ఆత్మసాక్షిగా అత్యద్భుతమైన సినిమా. నాకు ఢీ చూసినప్పుడు ఏ ఫీలింగ్ కలిగిందో దానికంటే కూడా దీనిలో సెంటిమెంట్ ఒకటి. లాస్ట్లో ఆటోమేటిక్గా సినిమా చూస్తూ నవ్వుతూ నవ్వుతూ ట్విస్ట్లు, ఎవ్రీ సీన్ దెర్ ఇస్ అ ట్విస్ట్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. మీరు కథ చెప్పినప్పుడు కూడా నాకు ఇలా ఇన్ని చెప్పలా. కథ టగమనకు ట్విస్ట్, ఇంకొక సీన్లో ఇంకొక ట్విస్ట్, అంత అద్భుతంగా ట్విస్ట్లు ఉన్నాయి. చివరిలో తండ్రి, ఆ బిడ్డ, ఆ సెంటిమెంటు. ఈ మధ్యకాలంలో నేను చాలా సినిమాలు చూశాను, కానీ ఇంత మంచి చిత్రాన్ని నేను చూడలేదు. నేను ఇది అదృష్టంగా భావించాను. నీవు అదృష్టవంతుడివి, నిర్మాత అదృష్టవంతుడు, అందరూ అదృష్టవంతులు. నువ్వు చక్కగా తీశావు. బెస్ట్ ఆఫ్ లక్ మీడియా. అసలు యాక్చువల్గా కథే మొగుడు. కథ లేకపోతే అన్నం, మనకు అన్నం లేకపోతే ఎలా వండుతాం మీరే చెప్పండి. ఆకుకూర లేకపోతే ఎలా వండుతాం, పప్పు లేకపోతే ఎలా వండుతాం. కథ కావాలి, కథ ముఖ్యం. ఆ కథను, మంచి కథను నా బిడ్డకిచ్చి, నాకు తెలుసు విష్ణుబాబు అయితేనే బాగుంటాడు ఈ సినిమా, విష్ణు అయితేనే హీరో, విష్ణుకి అయితేనే ఈ కథ ఇస్తాను అని. నీది నాది ఏ రుణానుబంధమో తెలియదు కానీ అందుకే అంటారు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్న. భార్య, బిడ్డ, గొడ్డు, గోద, స్నేహితులు, ఆత్మీయులు, ఇదంతా భగవంతుని అదృష్టం అంటారు. అలాగా నువ్వు మా బ్యానర్లో మాకు దొరకడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. నువ్వన్నావు నేను అదృష్టవంతుడే, నువ్వే కాదు, మా సైడ్ కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాం. యూఆర్ ఎ వండర్ఫుల్ రైటర్. విష్ణువు చెప్పినట్టు నో కాంట్రవర్సీ. మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే నన్ను కూడా అందరూ అంటారు కాంట్రవర్సీ అని. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే తప్పు, కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. అసమర్థుల్లాగా జీవితాన్ని సాగించకూడదన్నది నా ఉద్దేశం. మనం ఇతరులకు మోసం చేయకూడదు, కుట్రలు పన్నకూడదు, వెనకాన పొడిచి అలవాట్లు పెట్టుకోకూడదు. బట్ నిజాన్ని నిర్భయంగా చెప్పాలని మా నాన్నగారు బడిపంతులు ఎప్పుడూ చెప్పాడు. అది పాటిస్తుంటాను, కానీ నువ్వు పాటించుకో. నాకు ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, నేను తట్టుకుంటాను. కాబట్టి నువ్వు ఒక మంచి కథను తీసుకొని వచ్చి నా బిడ్డకి ఇచ్చిన దానికి ఆ షిరిడి సాయినాథని ఆశీస్సులు నీకు, నీ కుటుంబానికి స్పెషల్గా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైలాగ్స్ కూడా అద్భుతంగా రాశావు. ఇది పొగడ్త కాదు, ఒక నటుడుగా
ఒక నిర్మాతగా నా మనసులో ఉన్నది నిజం కాబట్టి చెప్పాను. పిక్చర్ అద్భుతంగా లేకపోతే దైవసాక్షి అని చెప్పేవాడిని కాదు, నిజంగా బాగుందని వదిలేసేవాడిని. రియలీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్ హిట్. మంచి డేట్ చూసి ఆ భగవంతుని ఆశీస్సులు, ఫైనల్గా ప్రజల ఆశీస్సులు కావాలి. ప్రజలే ప్రత్యక్ష దైవాలని చెప్తుంటాను. ఆ భగవంతుడు వాళ్ళ రూపంలో వచ్చి సినిమా చూసి మంచిగా ఆశీర్వదిస్తారని మనసా వాచా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే బాబాయ్ బాబాయ్ అని పిలవాలి నేను, ఎందుకంటే నాకంటే పెద్దవాడు అనుకుంటాను. పెద్దవాడా చిన్నోడా? చిన్నోడా? ఎనివే కదా, చెప్పు రాజా. రాజా ఎన్ని రాజా మీకు 16 ఏళ్ళ? వండర్ఫుల్ ఆర్టిస్టే. నువ్వు రైటర్గా ఉండేటప్పుడు చెప్పానా లేదా ఆర్టిస్ట్ అవుతామని? చెప్పానా? నేను చెప్పను, నువ్వు చెప్పేదేంటి? ఇతను కొడుకులు కూడా ఉన్నారు, ఇద్దరు చక్కగా ఉంటారు, వాళ్ళు కూడా మంచి హీరోలు అవుతారని చెప్పాను 10 సంవత్సరాలకు ముందు, అవునా? కానీ సినిమాలో మాత్రం డబ్బిస్తేనే యాక్ట్ చేస్తానంటాడు, అవునా? బట్ ఎనీవే ఒక చక్కటి నటుడు ఈ పిక్చర్లో మంచి పాత్ర వేశాడు. థ్యాంక్ యూ తమ్ముడు. అలాగే విజయ్, యూ డిడ్ గుడ్ పర్ఫార్మెన్స్. ఫైట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి. బెస్ట్ ఆఫ్ లక్. ఆ డైరెక్టర్ వండర్ఫుల్, యు ఆర్ వండర్ఫుల్. మా బ్యానర్ ఆస్థాన విద్వాంసుడివి. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్, ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ వెరీ గుడ్, యూ డిడ్ గుడ్ జాబ్. రాజేష్, నిన్నేమన్నాను, భోంచేయాలా అని అనలేదు. నీ వైఫ్ అద్భుతంగా వంటలు వండుతుంది. మీ ఇంట్లో వంటలు తిని 2 సంవత్సరాలైంది. మీ భోజనం నాకు కావాలి, ఎప్పుడు వండి తీసుకొస్తావు అని నిన్ను నేను అడిగాను. కానీ నువ్వు చెప్పలేన్నాను, నేనే అడిగాను మీ ఇంట్లో భోజనం నాకు తీసుకురాని. ఇప్పుడు కూడా అడుగుతున్నాను, పండగకు మంచి భోజనం తీసుకురా మీ ఇంట్లో నుంచి. థ్యాంక్ యూ, యు ఆర్ ఏ వండర్ఫుల్ ఆర్టిస్ట్. బాగా చేశావు. వీడు నా బిడ్డ. ఎస్, నాకు బిడ్డ వీడు. నాకు గొప్ప స్నేహితుడు గిరిబాబు, గొప్ప స్నేహితుడు, ఒక మంచి నటుడు, నిర్మాత, దర్శకుడు. అతను నాకంటే సీనియర్, అన్నిట్లోనూ సక్సెస్ఫుల్ వ్యక్తి గిరిబాబు. ఆ గిరిబాబుకు కుమారుడు, నాకు బిడ్డలాగా మంచి నటుడు, ఇంకా దినదిన ప్రవర్తనమై గొప్ప నటుడు కావాలని మనసా వాచ కోరుకుంటాను. వీడు మంచి నిర్మాత కూడా. వీడు మంచి సక్సెస్ఫుల్ చిత్రాలు కన్నడంలో తీశాడు కదూ. బట్ రఘు, నిన్ను చూస్తే నాకు ఆ సినిమాలో ఆ నవ్వే గుర్తొస్తూ ఉంది. థ్యాంక్ యూ. అలాగే అమ్మాయి బాగా చేశారు. బెస్ట్ ఆఫ్ లక్ అందరికీ. పేరు పేరున వెరీ గుడ్. ఇంకెవరన్నా మర్చిపోయింటే బెస్ట్ ఆఫ్ లక్. క్యాసెట్ విజయ్ గురించి నేను గొప్పగా చెప్పక్కర్లేదు. థ్యాంక్ యూ, యూ డిడ్ గుడ్ జాబ్. అనుకున్న తీశావు. రెండే చిన్న, హీ డిడ్ రీ రికార్డింగ్ చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్. అతని వైఫ్ డిటిఎస్ చేసింది. షీఈస్ ఎ వండర్ఫుల్ డిటిఎస్ ఇంజనీర్. పేరు నా ప్రతి ఒక్కరికి, సాంకేతిక నిపుణులకి, తోటి నటీనటులకి, మంచి యాంకరింగ్ చేసినటువంటి ది గుడ్ లేడీ ఝాన్సీకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ. చాలా మాట్లాడాలందు కానీ ఇప్పటికే కాలాతీతమైంది. మామూలుగా మనం అంటూ ఉంటాం. నేను ఒకటి గుర్తొచ్చింది ఈ మధ్య. మామూలుగా ఇంగ్లీషే మాట్లాడమంటూ ఉంటారు మన స్కూల్లో కూడా. మన ఎడ్యుకేషన్, మా వాడికి ఇంగ్లీష్ నేర్పించు అని. జానీ రాపప్ప ఏదో అంటారు కదా, జానీ రాపప్ప అంటూ ఉంటారు. వాళ్ళకి ఇంగ్లీష్ తెలియదు తల్లిదండ్రులు, ఏదో వాళ్ళు పాడుతూ ఉంటారు, ఇలా ఉంటూ ఉంటారు. అసలు ఎటువంటివి నేర్పించాలంటే ఇంకొక విషయం, ఇది రెయిన్ గో అవే ఏదో ఉంది కదా, రెయిన్ గో అవే అంటుంటాడంట. వాళ్ళ ఇంటికి ఒక అతను వచ్చాడు. ఏమిటంటే, మా అబ్బాయి ఇంగ్లీష్ పాట పాడుతున్నాడు, రెయిన్ గో అవే అని. ఎక్కడమ్మా మీ వారు అంటే, వర్షం రావాలని చెప్పి గుడికిలో దీక్ష చేస్తున్నాడండి అని చెప్పాడట. ఇంట్లోనేమో కొడుకు రెయిన్ గోవే అంటున్నాడు, వాళ్ళ నానేమో వర్షం పడాలని దీక్ష చేస్తున్నాడట. ఇలా ఉంటాయి ఇంగ్లీష్ పదాలు. యాక్చువల్గా మాట్లాడుకోవాల్సింది ఎలా అంటే, ఈ ఎండలు ఎందుకు వస్తున్నాయి? రైటర్గా తెలుసు నీకు. ఎండలు ఎందుకు వస్తున్నాయి? మబ్బులు ఎందుకు వస్తున్నాయి? వర్షం ఎందుకు పడుతుంది? వర్షం ఎందుకు పడుతుందంటే పంటలు పండడానికి. పంటలు ఎవరి కోసం అంటే ప్రజల కోసం.
ప్రజలు ఎవరి కోసం అంటే మనిషి మనిషిగా బ్రతకడం కోసం. ఇది మర్చిపోతున్నాం మనం. ఎండలు ఎందుకు వస్తాయి, వర్షం ఎందుకు వస్తుంది, భూమి ఎందుకు తడవాలి, పైరు ఎందుకు కావాలి అంటే ఇది మర్చిపోయి మనిషి మనిషిగా బ్రతకమని కోరుకుంటూ ఈ మధ్య చూస్తున్నాను, మాకు ట్విట్టర్లు ఇవన్నీ లేవు. అందరూ బాగుండాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, ప్రతి హీరో బాగుండాలి, పక్క రైతు బాగుండాలి. నేను వ్యవసాయం చేసి పైరు పండిస్తే నా పక్క రైతు బాగుండాలి. అవి ఎలుకలు పడాలి, ఆ పైరునంతా స్పాయిల్ చేయాలంటే ఆ ఎలుకలు ముందు నీ దగ్గరికే వచ్చేస్తాయి. మనం బాగుండాలి, మన చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి. వాళ్ళకంటే ₹1 ఎక్కువ సంపాదించాలని కోరుకోవడంలో తప్పలేదు. ట్విట్టర్లో ఒక హీరోని గురించి ఇంకో హీరోకి, ఆ హీరోని గురించి ఇటు అభిమానులారా, మీ అందరికీ ఎంతో ప్రేమతో మీరు థియేటర్కి వెళ్ళి అభిమానులు వెళ్ళి ఆ వాడు సంపాదించినది ₹50 రోజుకు వెళ్ళి ఆ థియేటర్ దగ్గర ఒక చిన్న మోహన్ బాబు అసోసియేషన్, పలాని రాజు లేదా పలాని రెడ్డి, పలాని చౌదరి, పలాని ఇది అని రాస్తూ ఉంటారు. వాడికి డబ్బుండి కాదు, నిజమైన అభిమానులు ప్రేమించండి, గౌరవించండి మీ హీరోల్ని. కానీ ఒకరి మీద ఇంకొకరు బురద చల్లుకోవడం మంచిది కాదు అని నేను పెద్దవాడిగా చెప్తున్న సలహా. శివాజీ గణేశన్ గారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. ఆయన ఏమన్నారంటే, పోస్టర్ ఉండేది, పోస్టర్ మీద ఇంతకుముందు ఇప్పుడు కాదు పేడ వేసేవాడు. అక్కడుండే అభిమానులు ఎవడో ఒకటి ఈ పేడ, ఆయన వచ్చి ఏమిరా నా పోస్టర్స్ మీద పేడ వేస్తున్నారు, పేడ ఎందుకు పనికొస్తుంది? పైరు, ఆ పైరుకు సత్తువ కావాలంటే ఆ పేడ కంటే కూడా ఇప్పుడు వస్తున్న అన్ని ఫాల్స్ ఎరువులు, ఆ నిజమైన పేడ వేస్తే ఆ వడ్ల గింజలు కానీ అవి కానీ సమృద్ధిగా బ్రహ్మాండంగా మరి అది ఎరువు అన్నమాట, అంత బ్రహ్మాండంగా పంటలు పడతాయి. కాబట్టి ఆ పేడ నా ఫేస్ మీద వేస్తే ఆ సారవంతమైన నా ఫేసులో దిగి నేను ఇంకా గొప్ప నటుడిని అవుతాను అనే గొప్ప మాట చెప్పాడు శివాజీ గణేశన్ గారు. అలాగా ఒకరి మీద ఒకరు బురద చల్లుకోకుండా అందరూ బాగుండాలి, సినిమా పరిశ్రమ బాగుండాలి, అన్ని పిక్చర్లు బాగుండాలని కోరుకోమని ఆ భగవంతుని కోరుకుంటూ మీరు కూడా అలాగే ఉండమని అభిమానులకు ముఖ్యంగా చెప్తున్నాను. చాలా సంతోషం. నెక్స్ట్ విష్ణు వద్దు అనుకుని కూడా చెప్పాలి. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు యాక్ట్ యాజ్ ఏ కామెడీగా, అంటే ఒక విలన్గా, ఒక కమెడియన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక హీరోగా చేయడం అనేది ఎంత కష్టం అన్నది రైటర్గా ఆయన తెలుసు, రైటర్గా ఇతను తెలుసు, దర్శకుడు తెలుసు. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. డైలాగు చెప్పడం, విలన్కు ఈ పిక్చర్లో విలన్, ఇంకొక పిక్చర్లో విలన్. నేను ఒక సంవత్సరంలో 38 సినిమాలు యాక్ట్ చేశాను యాజ్ ఏ విలన్గా. 38 పిక్చర్స్, రామారావు గారితో, నాగేశ్వర గారితో, కృష్ణ గారితో, శోభన్ బాబు గారితో, కృష్ణరాజు గారితో, అందరితో డే అండ్ నైట్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను ఉంటానో లేదో, అవకాశం ఉంటుందో లేదని పోటీపడి చేశాను. డైలాగ్ టు డైలాగ్ వేరియేషన్, పిక్చర్ టు పిక్చర్. అలాగే కామెడీ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. మేము అందుకే ఇంతకాలం ఉన్నాం. అమితాబ్ బచ్చన్ గారు సేమ్ నువ్వు ఎలా చేస్తున్నావో, ఆయన ఎలా చేసేవారో ఆయన ఫాలో అయ్యాం మేమంతా. మాకు దర్శకుడు దాసరన్న గారు అదే చెప్పేవాడు, వేరియేషన్ డైలాగ్. అలాగే ఈ పిక్చర్లో ఢీ నుంచి నేను చూస్తూ వస్తున్నాను. నా బిడ్డను అతిశయోక్తి కాదు, ఒక్కొక్క సీన్కు డిఫరెన్స్. అటు ఫైట్స్ ఏంటి, సీరియస్నెస్ ఏంటి, అటు బాధపడడం ఏంటి, అంతా మేళవించి రంగరించి నవరసాలుగా పోషించావు. యూ డిడ్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. ఆ భగవంతుడు తల్లిదండ్రుల ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. ఆ షిరిడి సాయినాథుడు, ఆ వెంకటేశ్వరుడు, పరమేశ్వరుడు, ఆదిపరాశక్తి ఆశీస్సులు నీకుండాలని, ఈ సినిమా అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని మరి ఒక్కసారి ఆ షిరిడి సాయినాథుని కోరుకుంటూ, ఫిబ్రవరి 3వ తారీఖున రిలీజ్ అవుతుంది ఈ సినిమా అని చెప్పమన్నారు నిర్మాత, దర్శకులు, హీరో. కాబట్టి మీ అందరి ఆశీస్సులు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. కొత్త సంవత్సరం, కొత్త సంక్రాంతి, 2 రాష్ట్రాల ప్రజలు, 2 కళ్ళు లాంటి వారు అందరూ క్షేమంగా ఉండాలి. బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు, మన ముందుకి ఆ లక్కున్నోడు వచ్చేస్తున్నాడు. లెట్ మీ వెల్కమ్ మంచు విష్ణు గారు. నాన్నగారు ముందు మా మాటలు సరిగా రావు.
సినిమా రిలీజ్కి ముందు ఇంకా ఇంటర్వ్యూస్లో మాట్లాడుతూ వచ్చిన దానికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అంతేనా? నాన్నగారు ముందు లేరు, వెనకాల ఉన్నారు, ఇప్పుడు మాట్లాడవచ్చు ప్లీజ్. కాదు ఈ లక్ అన్లక్ దీని గురించి మీరు మాట్లాడాలి. దీనిలో కష్టపడ్డారు, ఇవన్నీ ఇంతమంది మీ గురించి చెప్తే ఒక్కసారన్నా ఎవరికి థ్యాంక్స్ చెప్పకుండా వెళ్ళిపోతారా? నాకు ఈ స్క్రిప్ట్ డైమండ్ రత్నబాబు ఇవ్వడం నిజంగానే నీ లక్కున్నానని నమ్ముతున్నాను. ఇంత మంచి పెద్దవాళ్ళతో నేను యాక్ట్ చేయడం నిజంగానే లక్కున్నవాడని నమ్ముతున్నాను. నాకున్న తల్లిదండ్రుల్ని చూసి నీ లక్కున్నవాడని నమ్ముతున్నాను. ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, అది లక్కున్నవాడిని అని నమ్ముతున్నాను. పెళ్లి చేసుకున్న అందమైన అమ్మాయిలతో నేను రొమాన్స్ చేస్తున్నాను, నిజంగానే లక్కున్నవాడిని అని నమ్ముతున్నాను. వెనకాల నాన్నగారు ఉన్నారని మర్చిపోతున్నారు, అది మీ లక్కు. 10 కోట్ల మంది తెలుగు వాళ్ళల్లో 20-30 మంది హీరోలు ఉంటే వాళ్ళల్లో నేను ఒక్కడిని ఉండడం నిజంగానే లక్కున్నవాడని నమ్ముతున్నాను. ఇంతమంది అభిమానులు నాకు ఉండడం నిజంగానే లక్కున్నవాడని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. సినిమా రిలీజ్కి ముందు ఇంకా మాట్లాడతాను. థ్యాంక్స్. వి లవ్ యూ. ఇందుకే మీరంటే మా అందరికీ ఇంత అభిమానం, ప్రేమ. ఒక నిమిషం అమ్మాయి, నేను ఐఎమ్ సారీ మర్చిపోయాను. బాబాయ్ కోనా వెంకట్ ఇస్ అ వండర్ఫుల్ రైటర్, ప్రొడ్యూసర్కి అతి సన్నిహితుడు. ఈ పిక్చర్ కూడా నా బిడ్డ బాగుండాలని ఎప్పుడు కోరుకునే ఒక మంచి రైటరు. యు ఆర్ ఏ వండర్ఫుల్ పర్సన్ ఫర్ మై ఫ్యామిలీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సిరిమల్లి సన్నజాజి మల్లి